ఓకేనా. ఒక నూతన వ్యాపార ప్రారంభ ముహూర్తం అంటే నేను ఇలా ముహూర్తాలు పెట్టడం చూసి కొంతమంది ఫోన్లు చేసి ఏమండి కొంతమంది గురువుగారు అంటున్నారు, గురువుగారు అనే అంత పెద్ద పేరు నాకు వద్దులేండి, ఓకే, మామూలుగా నా పేరు రాజారావు, ఆ పేరుతో పిలవండి చాలు, నన్ను రాజారావు గారు, రాజారావు ఏదన్నా సరే నేను పలుకుతాను, వచ్చే నష్టం ఏం లేదు, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ ముహూర్తం సరైన ముహూర్తం పెట్టుకుంటే దోషాలన్నీ నివారించబడిపోతాయండి. ఎంత మాత్రం కాదండి. ముహూర్తం అనేది ఆ పని జరగడానికి మాత్రమే. వివాహం అయితే వివాహం జరగడానికి, ఉపనయనం అయితే ఉపనయనం జరగడానికి, వ్యాపారం ప్రారంభించాలంటే వ్యాపారం ప్రారంభించడానికి మాత్రమే. వ్యాపారం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మీ తెలివితేటలో మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది తప్పిస్తే అది ముహూర్తాన్ని మీద డైరెక్ట్గా డిపెండ్ అవ్వదు, ఓకేనా. మీరు గవర్నమెంట్కి తప్పుడు లెక్కలు చూపిస్తే పోయేది మీరే, గంజాయి అమ్మితే పోయేది మీరే, ఓకే. ఇప్పుడు ఒక ముహూర్త పరిశీలన చేద్దాం. 30/4/2026 8:09 ఒక వ్యాపార ప్రారంభ ముహూర్తం పెట్టారు వృశ్చిక లగ్నంలో. ఫస్ట్ పంచాంగం చూద్దాం. శుక్ల చతుర్దశి గురువారం, చిత్తా నక్షత్రం, వృశ్చిక లగ్నం, 7:53 7:53 7:53 దగ్గర చిత్తా నక్షత్రంలో ఈ ముహూర్తం పెట్టారు. ముహూర్తం పుష్కర నవాంశలో ఉంది. అద్భుతం, చాలా బాగుంది. లగ్నానికి అష్టమ ద్వాదశాలలో క్రూర గ్రహాలు ఉండకూడదు. అట్లీస్ట్ ద్వాదశంలో ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇది ఒక నెగిటివ్గా కనిపిస్తుంది అనుకోండి, కానీ చంద్రుడే కాబట్టి నో ప్రాబ్లం, ఓకే. శుక్లపక్ష చంద్రుడు శుభగ్రహం కాబట్టి నో ప్రాబ్లం, ఓకే. గురువారం బాగుంది, చిత్తా నక్షత్రం కూడా బాగుంది. ఇన్ని బాగున్నాయి. ఇందులో మన పాలసీ ప్రకారం ముందు మంచి మాట్లాడుకుని తర్వాత చెడు మాట్లాడుకుందాం, ఓకేనా. నా పద్ధతి ఎవరిని విమర్శించడం కాదు, సరే. శుక్ల చతుర్దశి రిక్తతిథిలో ఇలాంటి ముహూర్తాలు పెట్టకూడదు, కానీ పెట్టినట్టుగా పంచాంగంలో ఉంది, ఓకే. ఇప్పుడు మీరు ఈ ముహూర్తాన్ని కనుక మీరు వ్యాపారం కనుక ప్రారంభించదలుచుకుంటే చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకుని మీకు కుదిరితే 30/4/2026 రాత్రి 8:09 మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, సరేనా. కానీ మీకు చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకోవాలి. ఈ ముహూర్తం ప్రపంచం అందరికీ కాదు, ప్రపంచంలో 10% మంది మాత్రమే ఈ ముహూర్తం మీ అందరికీ